రెడ్ రైస్ వెజిటేబుల్ పొంగల్. ఓకే, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఎలా చేస్తావో చూద్దాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తారా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను అమూల్య. ఓకే. సో మీరు స్పెసిఫై చేశారు రెడ్ రైస్ అని చెప్పేసి. ఎస్. సో రెడ్ రైస్ మనం ఉడికించుకొని తీసుకొచ్చేసామా? ఎస్, ఉడికించేసి తీసుకొచ్చేసాను. ఓకే. సో ఇంకొకటి మీరు పప్పు కూడా తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మనకి పెసరపప్పు. పొంగల్ అంటేనే మనకి మెయిన్ పెసరపప్పు. పెసరపప్పే వాడుతూ ఉంటాం మ్యాక్సిమమ్. ఎస్. సో పెసరపప్పు, క్యారెట్స్, అలాగే పచ్చిమిర్చి అండ్ ఆల్సో మీరు మిరియాలు అండ్ జీలకర్ర అండ్ ఇంకా అల్లం ముక్కలు, నెయ్యి నెయ్యి మెయిన్. ఎస్. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ వెలిగించేయండి. ఓకే. సో ఫస్ట్ నెయ్యి వేస్తున్నాను. సో దీంట్లోనే జీలకర్ర, అల్లం ముక్కలు వేస్తున్నాను. ఓకే. క్యారెట్ ముక్కలు, ఓకే. పచ్చిమిర్చి. సో ఫస్ట్ నెయ్యిలో మనం తెచ్చుకున్న వెజీస్ అన్ని మనం కొంచెం వేస్తున్నాము. అండ్ మిరియాలు. ఓకే. మిరియాలు కొంచెం క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు, హోల్గా కూడా వేసుకోవచ్చు. సో స్పైస్కి మనం పచ్చిమిర్చి వేసుకున్నాము, అల్లం వేసుకున్నాము, మిరియాలు కూడా వేసుకున్నాం. ఓకే. సో మీరు ఈ రెసిపీలో ప్రత్యేకించి రెడ్ రైస్ తీసుకొచ్చారు. ఎస్. సో ఏంటి రెడ్ రైస్ ప్రత్యేకత? సో రెడ్ రైస్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. Okay. సో మెయిన్ అసలు బ్రెయిన్ స్ట్రోక్ అనగానే ఫస్ట్ ఏం జరుగుతుంది అని అనుకుంటే మనకి బ్లడ్ వెజల్స్లో క్లాట్ అయిపోవడం అనమాట. సో బ్లడ్ క్లాట్ అవ్వడము, లేదు అని అంటే ఫ్యాట్ అక్యుములేషన్ ఉండిపోవడం అనమాట. బ్లాకేజ్. సో ఫ్యాట్ ఏదైతే మనకి ఈ బ్లడ్ లో పంప్ అవుతూ ఉంటుంది కదా, సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, అక్కడ మనకు ఒకవేళ ఆ బ్లాకేజ్ అనేది జరిగినప్పుడు మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో మనకి మేజర్ ఉంటుంది అండ్ మైనర్ చిన్న చిన్న బ్లాక్స్ కూడా జరుగుతాయి. సో మైనర్ బ్లాక్స్ జరిగినప్పుడు కొంచెం సివియర్ హెడ్ ఏక్ ఉండడము, తల తిరిగినట్టుగా కొంచెం అలా ఉంటది అన్నమాట. ఈ సిమ్టమ్స్ కూడా ఉంటాయి అన్నమాట వాళ్ళకి. సో నార్మల్ గా అది మనకి ఓకే, వెంటనే కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. సో మేజర్ విషయానికి వస్తే డైరెక్ట్ ఇంకా మనకి ఒక వన్ సైడ్ ఆఫ్ ద అండ్ స్పెషల్లీ మాట్లాడుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ అనగానే ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కి మనకి స్ట్రోక్ వచ్చింది అనేది కూడా మ్యాటర్స్. ఓకే. సో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి రైట్ ఏదైతే మనకి సిస్టమ్ అనేది కంప్లీట్ గా డిజైన్ అయిపోయి ఉంటాయి, నర్వ్స్ అనేవి. ఎస్, నర్వ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. సో రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ మనకి బాడీ అనేది మనకి నర్వ్స్ అంతా అటాచ్ అయిపోయి ఉంటాయి. సో రైట్ సైడ్ ఒకవేళ బ్లాకేజ్ అయిపోయిందంటే లెఫ్ట్ సైడ్ మనకి అవ్వడము, లెఫ్ట్ సైడ్ బ్లాక్ అయిపోయింది అంటే రైట్ సైడ్ ప్యారలైజ్ అయిపోతాం అనమాట. అండ్ బాగా సివియర్ హెడ్ ఏక్ స్టార్ట్ అవుతున్నప్పుడే ఖచ్చితంగా మనం డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. ఓకే. సో నార్మల్ గా చిన్న చిన్న హెడ్ ఏక్స్ వస్తాయి వర్క్ స్ట్రెస్ వల్ల. సో ఏదైనా ఏ భాగంలో అయినా కూడా పెయిన్ వచ్చింది, అది కూడా ఎక్కువగా వస్తుంది, అన్బేరబుల్ పెయిన్ వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా మనం డాక్టర్ ని కన్సల్ట్ చేయాలన్నమాట. సో ఆ బ్లడ్ పంపింగ్ ఏదైతే మనకి ప్రాపర్ గా జరగడానికి రెడ్ రైస్ బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో అందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టుగా ఒబేస్, హై కొలెస్ట్రాల్ ఇవన్నీ మనకి తగ్గాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే. సో వెజీస్ అయితే చక్కగా వేగిపోయాయి, చేసాము. ఇప్పుడు దాంట్లో నేను పప్పు వేస్తాను. అలాగే పెసరపప్పు ఉడికించుకున్న పెసరపప్పు. కరెక్ట్. అండ్ రైస్ కూడా వేసేస్తున్నాను. అలాగే సుమారు ఒక బౌల్, ఇంచుమించు రెండు కూడా ఒక బౌల్. ఎస్. పప్పు కొంచెం తక్కువ వేసాం మనం. సో ఈ రైస్ కూడా మనకి కొంచెం పఫ్డ్ రైస్ లాగా ఉంటుంది కదా. ఎస్. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేద్దాం. వాటర్ వేసుకుందాం. మెత్తగా కుక్ అయ్యేంత వరకు మనం సాఫ్ట్ గా కుక్ చేద్దాం. ఓకే. సరిపోతుందా? ఎస్. సో ఇలా సపరేట్గా కుక్ చేయడం వల్ల మనకి ఇంకా చక్కగా బ్లెండ్ కూడా అయిపోతుంది, ప్రాసెస్ ఈజీగా అవుతుంది. ఎస్. సో నెక్స్ట్ ఏంటి? సో ఫైనల్గా మనం సాల్ట్ వేద్దాము. అలాగే
సో నేను మూత పెట్టేస్తున్నాను. ఓకే. వావ్, పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ కావచ్చు మనకి చక్కగా రెడీ అయిపోయింది. ఓకే. ఎస్, ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? సో ఫైనల్గా మనం నెయ్యి వేద్దాము. అవును. సో ఒకసారి మిక్స్ చేసేయాలా? ఎస్, మిక్స్ చేయండి. సో వేడికి చక్కగా వేయంగానే అది మెల్ట్ అయిపోయింది. ఎస్, చక్కటి షైన్ కూడా వస్తుంది మనకి. ఎస్. సో అయిపోయినట్టు కూడా పొంగల్ చాలా బాగా వస్తుంది. చాలా బాగా వస్తుంది. సో అయిపోయినట్టేనా? అయిపోయినట్టే సర్వ్ చేసుకుందాము. ఓకే. మన రెడ్ రైస్ వెజిటేబుల్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, రెడ్ రైస్ వెజిటబుల్ పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. మన దానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. రెడ్ రైస్ వెజిటబుల్ పొంగల్కి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, మిరియాలు, ఉడికించుకున్న పెసరపప్పు, ఉడికించుకున్న రెడ్ రైస్, ఉప్పు, నెయ్యి. రెడ్ రైస్ వెజిటబుల్ పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, మిరియాలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న పెసరపప్పు, ఉడికించుకున్న రెడ్ రైస్, నీళ్లు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుని తర్వాత చివరిగా నెయ్యి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రెడ్ రైస్ వెజిటబుల్ పొంగల్ రెడీ.